హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మూవీ రివ్యూ ఛానల్. ఈ వీడియోలో మంచి అప్డేట్స్ ఉన్నాయి మీకోసం. అవి మాట్లాడుకునే ముందు ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వారికి ఒక విజ్ఞప్తి, ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు ఎంతో హెల్ప్ చేసిన వారు అవుతారు. అలాగే మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయడానికి నాకు బూస్ట్ని ఇస్తుంది. ఇక టాపిక్లోకి వెళ్తే ముందుగా మహేష్ బాబు గారి అండ్ రాజమౌళి గారి కాంబినేషన్లో వస్తున్న మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ మూవీ సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుందని సమాచారం. ప్రస్తుతానికి ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అనేది పూర్తయిందని విజేంద్ర ప్రసాద్ గారు పేర్కొన్నారు. అలాగే ఈ మూవీ ఫారెస్ట్ అడ్వెంచర్ బ్యాక్డ్రాప్ లో సాగుతుందని సమాచారం. ఈ సినిమా కోసం మహేష్ బాబు గారు సరికొత్త మేకవర్ లో వస్తున్నారని సమాచారం. జుట్టు పెంచుకున్నారు, అలాగే బరువు కూడా పెరుగుతున్నారు. అలాగే మహేష్ బాబు గారిని మ్యాక్సిమం ఈ మూవీలో 6 ప్యాక్ లో చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఇక నెక్స్ట్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే రాఘవ లారెన్స్ గారి కొత్త చిత్రం గురించి. ప్రస్తుతం దర్శకుడు లోకేష్ కనకరాజు గారు కథను రాసి సొంతంగా నిర్మిస్తున్న బెంజ్ అనే చిత్రంలో రాఘవ లారెన్స్ గారు హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో ఒక ముఖ్య పాత్రకి సూర్య గారిని అతిథి పాత్రలో కనిపిస్తున్నట్టు టాక్ వస్తుంది. ప్రస్తుతం సూర్య గారు కంగవ చిత్రంలో బిజీగా ఉన్నారు. దీని తర్వాత కార్తిక్ సుబ్బరాజు గారి దర్శకత్వంలో తన 44వ చిత్రం ఒంటినట్లు చిన్న బైట్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక రాఘవ లారెన్స్ గారు నటిస్తున్న ఈ చిత్రంలో సూర్య గారు నటిస్తే మాత్రం మరో రోలెక్స్ రేంజ్లో ఉంటుందని ఫ్యాన్స్ అందరు నమ్ముతున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటే హిందీలో భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్న రామాయణ చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రంలో రాముడిగా రణవీర్ కపూర్ గారు, అలాగే సీతామాతగా సాయి పల్లవి గారు, అలాగే రావణుడిగా యష్ గారు నటిస్తున్నారు. అయితే ఈ చిత్రం గురించి ఒక ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే శశి గారు నటిస్తున్న రావణుడి పాత్ర కోసం ఆయన ధరించే ఆభరణాలు మరియు దుస్తులు, అలాగే ఆయన ఉపయోగించే వస్తువులన్నీ కూడా నిజమైన బంగారంతో తయారు చేస్తున్నారని, వాటిని ఈ చిత్రం కోసం ఉపయోగిస్తున్నారని తెలుస్తుంది. దీనికి ప్రధాన కారణం రావణుడు లంకాధిపతి కావడం. ఆయన పాత్ర కోసం ఏమాత్రం తీసుకోకుండా ఉండాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఇవి ఇప్పటివరకు మనకున్న అప్డేట్స్. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఈ వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.